హలో గైస్, ఈ రోజు మనం చూడబోయే సిరీస్ పేరు టామ్ రైడర్ కింగ్ అని పిలువబడే ఈ సిరీస్ యొక్క సీజన్ 1 ఎపిసోడ్ 1 ని ఈ రోజు మనం చూడబోతున్నాం. అందుకే మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ముందుగా ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఆ తర్వాత మన ఛానల్లో ఉన్న మరిన్ని యానిమే సిరీస్ లను కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖ్యమైన ఇంకో విషయం ఏమిటంటే ఈ యానిమే గురించి కొన్ని విషయాలను మనం ఈ ఎపిసోడ్ చివరిలో తప్పకుండా డిస్కస్ చేద్దాం. సో అందుకే చివరి వరకు వెయిట్ చేసి చూడండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా. ఈ కథ మొదట్లో ఒక డెంజన్ ఉన్న ఏరియాని చూపిస్తారు. మన హీరో ఆ ఏరియా లోపలికి వెళ్ళాడు, కానీ ఆ డెంజన్ మొత్తం చూస్తే అతని కంటే ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు. ఇక మరోవైపు చూస్తే ఎక్కడ మన హీరో అని వెతుకుతుంటే మన కథానాయకుడు ఎక్కడ ఉన్నాడా అని చూస్తే చేతిలో ఒక పెద్ద స్వాడ్ పట్టుకుని నిలబడి ఉంటాడు. రక్తం చూస్తే అతని భయంకరంగా కారుతూ ఉంటుంది. అతను ఎవరితో ఆ స్వాడ్ తో ఫైట్ చేస్తున్నాడు అని చూస్తే అప్పుడు తెలుస్తుంది హీరో లెవెల్ కంటే ర్యాంక్ కంటే కూడా చాలా 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 రెట్లు ఎక్కువ పవర్స్ ఉన్న ఒక స్నేక్ మాన్స్టర్ అక్కడ అతను అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో దాని నుండి తప్పించుకుని ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ ఒక్క స్వాడ్ తో తను మాత్రం ఏం చేయగలడు? అది చాలా హై లెవెల్లో ఉన్నటువంటి ఒక పెద్ద లెవెల్ మాన్స్టర్ అవడం వల్ల హీరో దాని పళ్ళ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ స్వాడ్ వల్ల దానికి ఒక చిన్న డ్యామేజ్ కూడా అవ్వదు. ఆ తర్వాత హీరో దాని నుండి తప్పించుకుంటూ గాలిలోకి ఎగిరి అటాక్ చేసే సీన్ ఉంటుంది చూడండి. అది చాలా అంటే చాలా బాగుంటుంది. వెంటనే చూస్తే కనుక హీరో తన పవర్స్ ని ఆ స్వాడ్ లోకి పంపగానే ఆ పాము దాన్ని వెంటనే కనిపెట్టేస్తుంది. అందుకే వెంటనే హీరోని తన తోకతో కొట్టేస్తుంది. దీనివల్ల మనోడికి భయంకరమైన దెబ్బ తగులుతుంది. ఆ పొగ మధ్యలో నుండి సడన్ గా చూస్తే గనుక మళ్ళీ అక్కడ ఆ మాన్స్టర్ మళ్ళీ హీరోని అటాక్ చేయడానికి వస్తుంది. మంచి పని అయింది. హీరో పక్కకు తప్పుకుంటాడు. మరోవైపు చూస్తే అది తెలియక హీరోని అటాక్ చేయబోయి గోడకి తన పళ్ళని గుచ్చుకుని ఇరుక్కుపోయింది. ఇదే కదా ఛాన్స్ అని చెప్పి వెంటనే మన హీరో గారు గాలిలోకి ఎగిరి నీ పని అయిపోయింది చావరా అని చెప్పి అటాక్ చేస్తాడు. చూడండి, సరిగ్గా దాని తల మీద ఆ స్వాడ్ ని దించుతాడు. కానీ కొద్దిసేపటికే ఆ స్వాడ్ విరిగిపోతుంది. హీరో గాలిలో ఎగురుతూ ఉండగానే ఆ సీన్ ముగుస్తుంది. ఆ పాము దాన్ని చూసి కరెక్ట్ గా వచ్చి హీరోని కరిచి అటాక్ చేస్తుంది. హీరో సగం బాడీ ఆ పాము నోట్లోనే ఉంది. హీరో తన వల్ల అయినంత వరకు దాని కళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. కానీ అది మాత్రం వదిలేలా అస్సలు కనిపించడం లేదు. ఒకనొక స్టేజ్ లో హీరోని చాలా దారుణంగా కరిచి రక్తం మొత్తం బయటకు వచ్చేలా చేస్తుంది. హీరోని నేల మీద పడేసి నలపడం మొదలు పెడుతుంది చూడండి. హీరో భయంకరంగా అరుస్తాడు. హీరో కూడా ఈ మోసాన్ని నేను ఎప్పటికీ అస్సలు ఒప్పుకోలేను. ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా ట్రీట్ చేస్తారు. ఓంబియాన్ జోన్, నిన్ను అస్సలు వదిలిపెట్టను. నా ఈ పరిస్థితి కారణం నువ్వు మాత్రమే అని హీరో గట్టిగా అరుస్తున్నాడు. ఆ తర్వాత హీరో ఈ పరిస్థితికి రావడానికి అసలు రీజన్ ఏంటో చూపిస్తారు. ఇదిగో తమ్ముడు, ఈ మిషన్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా పూర్తి కావాలని హీరోతో ఒక ఆయన చెప్తాడు. ఖచ్చితంగా ఈ పనిని నువ్వు పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసి వస్తే నీకు చాలా సూపర్ రివార్డ్ ఇస్తాను. అలాంటి ఆశ చూపే మాటలు చెప్పబట్టే వీళ్ళంతా గుంపుగా ఇక్కడికి వచ్చారు. హీరోతో వచ్చిన వాళ్ళంతా అంతకు ముందే చనిపోయారు. అది మనకు తెలుస్తుంది. హీరో ఈ ప్లేస్ నుంచి ఇలా ఇరుక్కుపోయాడు. హీరో అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నప్పుడు ఆ స్నేక్ మాస్టర్ చూసి హీరోని మళ్ళీ అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. హీరో అది చూసి నవ్వుతూనే ఉన్నాడు. ఇలాగ వచ్చి ఇలా ఇరుక్కుని చావాలని నాకేం ఆశ లేదు, కానీ నిన్ను చంపే చావాలని అనుకుంటున్నాను. అలా హీరో కత్తి పట్టుకుని దాంతో మాట్లాడుతుంటే దానికి ఇతను చెప్పింది అర్థమైందో లేదో తెలియదు, కానీ చాలా కోపంతో హీరోని అటాక్ చేయడానికి దగ్గరకు వస్తుంది. హీరో తన పని అయిపోయిందని అనుకున్నాడు. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్, సిఓఓ జియాన్, వయసు 38, ఆ పేరు నాదే, నేను ఈ రోజే ఇక్కడే చనిపోతున్నాను, రేయ్ అయోమయంలో ఉన్నవాడా అన్న వాయిస్ విని హీరో వెనక్కి తిరిగాడు. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఉన్నవన్నీ అలాగే ఆగిపోయి ఉంటాయి. ఏంట్రా ఈ గొడవ? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నీకు నా వాయిస్ వినిపిస్తోందా? ఓ మనిషి, నీ వాయిస్ నాకు చాలా బాగానే వినిపిస్తోంది. ఎవరు నువ్వు? బయటికి రా. ఇక్కడ జరుగుతున్న వాటన్నిటికీ నువ్వే కారణమా? నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడున్నా బయటికి రా. నువ్వేనా ఈ పాముని నా మీదకి పంపించావు? నేను ఇక్కడ నుండి ఎలా బయటపడాలో చెప్పు అని రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. ఆ వాయిస్ అది విన్న వెంటనే ఇది వినగానే భయంకరంగా నవ్వడం మొదలు పెడుతుంది. మానవ జాతికి చెందిన నువ్వు ఇలాంటి ఒక జీవితాన్ని గడుపుతావని కలలో కూడా ఊహించి ఉండవు కదా. నీ బాడీని చూడు, రెండుగా విడిపోయింది. అది నీకు కనిపిస్తోందా? అది విడిపోయిన స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఆ నొప్పిని అస్సలు అనుభవించలేకపోతున్నావు కదా. ఇప్పుడు నేను ఆ పాముని ఇక్కడి నుండి పంపించేసినా కూడా నువ్వు బయటికి ఎలా వెళ్తావా అని ఆలోచిస్తున్నాను. అసలు నువ్వు నడవగలవా లేదా చెప్పు. కానీ నీకు అదృష్టం ఉందిరా, అది కూడా కొంచెం కొంచెంగా చాలా అదృష్టం ఉంది. మనం ఎన్ని రోజులు బతుకుతాము అని నువ్వు ఎప్పుడూ అనుకుని ఉండవు. ఇలాంటి పరిస్థితి వచ్చి ఇలా ఇరుక్కుపోతామని కూడా ఊహించి ఉండవు. కానీ ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితిలో నువ్వు చావాలనేది నువ్వు పుట్టినప్పుడే రాసిపెట్టి ఉంది. ఇన్ని కష్టాలు పడాలి, నీ తెలివితేటలన్నీ వాడినా కూడా చివరికి ఇలాంటి స్థితిలో ఉండాలి అనేది అంతా ముందే రాసి పెట్టి ఉంది. అంతా ముందే నిర్ణయించబడింది. ఏయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు తెలియదు. నా గురించి మాట్లాడుతున్నావని నన్ను ఇంకా ఇంకా విసిగిస్తున్నావు. నాకు ఇలా బతకాలని ఏమాత్రం ఆశ లేదు, అసలు లేదు. నాకు ఎప్పుడూ ఆశ లేదు. కానీ ఆ తియాన్ జున్ గాని మాత్రం వదలకూడదు. వాణ్ణి వదలను, చంపే తీరుతాను. ఒరేయ్ కుక్క, నేను బయటకు వచ్చానంటే నిన్ను చంపేస్తాను. ఇది విన్న వెంటనే ఆ చోట చూస్తే మనిషి నీ అద్భుతమైన టాలెంట్ తో ఇలాంటి చోట చావడం అనేది చాలా వేస్ట్ అయిన విషయం. కానీ నేను అనుకుంటే ఆ నిజాన్ని మార్చగలను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో
హీరోకి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడే తెలిసింది ఏంటంటే వెలుతురున్న చోటు నుండి ఒక ఆకారం వస్తోంది. చూస్తే అది ఒక కాకి. ఏంటి కాక? ఆ కాకి 4 కళ్ళు ఉన్నాయి. ఆ కాకి కూడా హీరోని చూసి, మనిషి నీకు నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను అంది. ఈ అవకాశం ద్వారా నేను ఇప్పుడు ఒక వింత చూడబోతున్నాను. అదేంటంటే ఈసారి ఆ సింహాసనానికి రాజు ఎవరో నేను నిర్ణయం చేశాను. కానీ అది నిజంగా నువ్వు సాధించగలవా, ఆ చోటులో నువ్వు కూర్చోగలవా లేదా అనేది, ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో చూస్తాను. వెంటనే అది హీరోకి శక్తులు ఇస్తుంది. హీరో కాళ్ళు చేతులు మళ్ళీ మామూలు అయిపోతాయి. పాతలాగా అయిపోయాడు. హీరో కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు అకస్మాత్తుగా వేరే చోట ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు. అప్పుడు అతను ఆలోచిస్తున్నాడు, ఏంటి కింగా ఆ కాకి నా దగ్గరకు వచ్చి ఇది చెప్పడానికి కారణం ఏంటో తెలియట్లేదు. కానీ దాని ఫస్ట్ క్లాస్ చూసినప్పుడు నాకు హీరో క్లాస్ గుర్తొచ్చింది. బహుశా అది గాడ్ క్లాస్ కి చెందిందేమో అనుకుంటా. ఉండే అవకాశం ఉంది. అసలు ఏం జరిగిందో నాకైతే అర్థం కావట్లేదే. ఒక్క నిమిషం, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నా కాళ్ళు అన్ని వాటంతటా అవే నయం అయిపోతున్నాయి. నా ఒళ్ళు ఇప్పుడు మళ్ళీ నార్మల్ గాను, నేను ఇంకా బతికే ఉన్నానా అని హీరో కంగారుగా లేచి చూస్తాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అందరూ వీడేదో ప్లాన్ చేస్తున్నాడని, ఏదో కొట్టేయాలని చూస్తున్నాడు అనుకుంటారు. నిజానికి హీరో ఒక పొలిటీషియన్ లోపల ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే హీరోతో పాటు ఒక లేడీ, ఒక అబ్బాయి కూడా అక్కడే ఉంటారు. హీరోని చూసి, ఎందుకు అంత వింతగా ప్రవర్తిస్తున్నావు, మర్యాదగా కూర్చోరా అంటారు. హీరో ఆలోచిస్తాడు, పోలీస్ స్టేషన్ కి నేను ఎలా వచ్చాను అని. ఆ తర్వాత అప్పటిదాకా హీరోని విచారిస్తున్న ఆ పోలీసు, రే ఏమైందిరా నీకు, సడన్ గా నీకు ఏమైంది అసలు, నేను విచారణ చేస్తున్నాను కదా, నీ పేరు చాలా సేపటి నుండి అడుగుతున్నాను, మాకిక్కడ చాలా విసుగు తెప్పిస్తున్నావు, మర్యాదగా కూర్చుని చెప్పు అని ఆ పోలీస్ అరవడం చూసి హీరోకి ఏం అర్థం కాదు. సరే ఏం జరుగుతుందో చూద్దామని, అలాగే కానిద్దాం అని హీరో కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. ఆ కాకి ఏం మాయ చేసిందో తెలియదు. ఇదంతా కలనా లేక ఏదైనా ఊహనా లేక భ్రమణ? రే నీ ప్రాబ్లం ఏంటిరా, చాలా సేపటి నుండి నీ పేరు అడుగుతుంటే చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని పోలీసు కలుస్తున్నాడు. ఆయన హీరో సమాధానం చెప్పకపోవడం చూసి, అబ్బా వీడు చిరాకు తెప్పిస్తున్నాడు, మనం కొంచెం బ్రేక్ తీసుకుందామా, న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అవబోతుంది, ఏం చేద్దాం, 2025 వచ్చేసింది కదా, వాయిదా వేయక తప్పదు. హీరో ఇదంతా విని, ఏంటి 2025? 2025 అంటే దీని అర్థం ఏంటి, నేను మళ్ళీ పుట్టానా? ఇప్పుడు ఇది 2025 అంటే ఖచ్చితంగా 15 ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడు నాకు అర్థం అవుతుంది కాలంలో నేను వెనక్కి వచ్చాను అని. అప్పుడే హీరో ఆ కాకి చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఈ కింగ్ సింహాసనాన్ని ఏలే అవకాశం నీకు ఇస్తున్నాను, ఆ టైం నేను వాడుకో అని చెప్పింది. సో ఆ తర్వాత మిగతావన్నీ హీరోకి రియలైజ్ అవుతుంది అసలు ఏం జరిగిందో. ఆ తర్వాత పక్కన ఉన్న ఆ లేడీ వచ్చి, రే నిన్నే కదా, ఆ పోలీస్ చాలా సేపటి నుండి ప్రశ్నలు అడుగుతున్నారు, ఒక్క సమాధానం కూడా చెప్పవేంటి, ఏమైంది నీకు, నీ ప్రాబ్లం ఏంటి, ఈ ఆవిడని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు ఉందే. అప్పుడే పక్కన ఉన్న అబ్బాయి హీరోని చూసి సైకోలా నవ్వుతాడు. ఇప్పుడే నాకు గుర్తొస్తోంది, వీడే మొదట్లో నాతో ఫైట్ చేసిన వాడు, నన్ను గొడవకు పిలిచింది కూడా వీడే, మొదలు పెట్టింది వీడే. పోలీస్ స్టేషన్ కి వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి నన్ను ఇరికించాలని చూస్తోంది. ఆ తర్వాత చూస్తే హీరోనే వాడిని బాగా కొట్టాడు. కొట్టినందుకు వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి కేసు పెట్టడానికి వచ్చాడు. వాళ్ళ అమ్మ హీరో మీద అరుస్తోంది, ఎందుకురా నా కొడుకుని కొట్టావు, వాడు నీ హై స్కూల్ సీనియర్ కదా, అలాంటప్పుడు నువ్వు వాడిని ఎలా కొడతావు, ఎందుకురా మా టైం వేస్ట్ చేస్తున్నావు. ఇప్పుడే హీరోకి అర్థం అవుతుంది, కాలంలో వెనక్కి వచ్చానంటే అప్పుడు జరిగిన విషయాలే నేను మళ్ళీ ఇక్కడ రియలైజ్ అవుతున్నాను. సో అంతా మళ్ళీ జరుగుతోంది. గతంలో ఇదే జరిగినప్పుడు నేను అన్నింటికి సమాధానం చెప్పి వాళ్ళకి ఆ నష్టపరిహారం డబ్బులు ఇచ్చి వాళ్ళ ముందు మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ అడిగాను. కానీ ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వచ్చాను, నా దగ్గర ఇప్పుడు ఒక రూపాయి కూడా లేదు. ఆ తర్వాత చూస్తే హీరో ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ లేడీ హీరో వైపు చూసి, ఏంట్రా తమ్ముడు ఏమైంది నీకు, చాలా సేపటి నుండి ఏదో ఆలోచిస్తున్నావు, నీకేమైందిరా అని అడుగుతుంది. ఒకసారిగా ఆమె చెయ్యి హీరోని కొట్టడానికి వస్తుంది. హీరో వెంటనే చూసి ఆమె చేతిని పట్టుకుని పక్కన నెట్టేస్తాడు. హీరో చేసిన పని చూసి అందరు నోరెళ్ళ పెడతారు, వీడు ఎలా పసిగట్టాడు అని ఆశ్చర్యపోతారు. మన హీరో ఏమో, అయ్యో దేవుడా నేనేమైనా స్పైడర్ మ్యాన్ నా ఏంటి అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత హీరో లేచి వాళ్ళకి జరిగిన నిజం చెప్పడం మొదలు పెడతాడు. ఇదిగో చూడండి, మీ అబ్బాయి నన్ను ఫస్ట్ కొట్టాడు, అతనే నాతో గొడవ పెట్టుకున్నాడు, అది తప్ప నేను అతన్ని ఏమి అనలేదు. ఇలాంటి విషయాలకి మీరు ఇంత ఎక్కువ డబ్బులు అడగడం నేను ఎప్పటికీ ఒప్పుకోలేను. మీరు రిచ్ పీపుల్ అని అంత అహంకారంతో ఉంటే ఇలాంటి వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వలేను, నేనేమి అంత పెద్ద ధనవంతుని కాదు, మీరు కూడా సామాన్య పౌరులే కదా, ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు. ఇది విన్న ఆ రౌడీ అబ్బాయి వచ్చి హీరోతో కామెడీ చేస్తున్నాడు. ఏమైందిరా నీకు, మళ్ళీ కొట్టమంటావా, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని కోపంగా కొట్టడానికి వస్తాడు. హీరోని మళ్ళీ కొట్టడానికి వచ్చినప్పుడు హీరో వెంటనే వాడి చేతిని పట్టుకుని కింద పడేసి కొడతాడు. సో హీరో ఇప్పుడు మునుపటి కంటే చాలా పర్ఫెక్ట్ గా ఫైట్ చేసినాడు. కానీ మరోవైపు ఇదంతా చూస్తున్న ఆఫీసర్స్ అందరూ, ఏం చేస్తున్నావురా, ఆ అబ్బాయిని ఎందుకు అలా కొడుతున్నావు అని హీరోని ఒక నేరస్తుడా చూస్తారు. కానీ హీరో మాత్రం నా బాడీ ఇప్పుడు చాలా లైట్గా ఉన్నట్టు అనిపిస్తోంది అని ఫీల్ అవుతాడు. ఖచ్చితంగా ఆ కాగోల్ మనతో చెప్పిందంతా నిజమే. దేవుడో లేక మరేదో గాని అది ఇచ్చిన ఈ అవకాశం వల్ల 15 ఏళ్ల క్రితం నా లైఫ్ లో జరిగిన సంఘటనలన్నింటినీ మార్చి మళ్ళీ చనిపోయే రోజు వచ్చేసరికి అన్నింటినీ మార్చేయబోతున్నాను. అందుకే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. అప్పుడు కింద పడ్డ ఆ అబ్బాయి, అయిపోయిందిరా నీ పని, నన్నే కొడతావా, ఇప్పుడు పోలీసులు నేను తీసుకెళ్లి జైల్లో వేస్తారు చూడు అంటాడు. అప్పుడే హీరో రియలైజ్ అవుతాడు, అవును కదా నేను చేసింది తప్పే. అప్పుడు ఆ తల్లి తన కొడుకు వైపు చూసి, నా కొడుకు పాపం, వీడు చాలా దారుణంగా కొడుతున్నాడు, వీడిని వదలకండి పోలీసు గారు అని నోటికి వచ్చినట్టు వాగుతుంది. ఆ తర్వాత హీరోని అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు హీరో జైల్లో ఉన్నాడు. ఆ లేడీ కూడా తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నిజంగానే గతంలో జరిగిన దానికంటే ఈసారి చాలా డిఫరెంట్ గా జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ ని బెటర్ గా మారుస్తుందా, ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లోనే ఈ భూమి మొత్తం
మొత్తం పెద్ద సమస్యగా మారబోతోంది. ఎందుకంటే 2025లోనే మేజర్ ఎర్త్క్వేక్స్ అన్ని ఈ భూమి మీదకి వచ్చాయి. అన్ని వచ్చాయి. వాటితో పాటు ఆయా చోట్ల థామ్సన్ అని పిలిచే గోపురాలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఆ గోపురాల లోపల ఈ ప్రాచీన మెథాలజీకి సంబంధించిన విషయాలన్నీ కూడా దాగి ఉంటాయి. అదే విధంగా కొన్ని వస్తువులు కూడా ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ దీనికంటే ముందు వచ్చిన చాలా నావెల్స్ లో నేను చూశాను. సో ఆ గోపురాలు వచ్చిన ఫలితంగా నేను చూసినంత వరకు ఈ భూమి మీద చాలా మంది మనుషులకు కొత్త కొత్త సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని కూడా రావడం మొదలవుతాయి. వాళ్ళకు వచ్చిన ఆ విభిన్నమైన పవర్స్ తో వాళ్ళు ఈ భూమికి రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది దాని గురించి రీసెర్చ్ చేస్తారు. మరికొందరు వాటిని ఈ లోకం నుండి పంపించేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దాని ఆధారంగా నేను ముఖ్యంగా గతంలో చేసిన పనుల్లో ఒకటి ఆస్ట్రియాలజీకి రిలీక్ లో ఉండటం. సో అండర్ గ్రౌండ్ ప్లేస్ లో ఆ గోపురం అడుగున ఒక ముఖ్యమైన నిధిని నేను కనిపెట్టాను. సో ఆ ఒక్క వస్తువు వల్లే నా లైఫ్ ఆ తర్వాత మెల్లమెల్లగా పూర్తిగా మారడం మొదలైంది. ఏదో కొత్తగా పుట్టినట్టు అనిపించింది. కానీ సమస్య అది మాత్రమే కాదు. ఆ తర్వాత చూస్తే కొంతమంది సోల్జర్స్ వచ్చి అడ్వెంచరస్ గా ఈ డెంజన్స్ ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళని లోపలికి రానివ్వడం లేదు. దానికి గల కారణం ఏంటంటే దీనికి సంబంధించిన రైట్స్ అన్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో DKPM అని పిలిచే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. అందుకే అక్కడ కూర్చుని ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. అదే విధంగా ఒక లిమిట్ దాటి బయటికి కూడా వెళ్ళలేరు. ఏంట్రా మాట్లాడుతున్నారు, ఇది మా ప్లేస్, దారి వదిలి పక్కకు వెళ్ళండిరా అని చెబుతూ ఇంకో పక్క చూస్తే ఒకడు వాళ్ళతో గొడవ పడటానికి ట్రై చేశాడు. కానీ మరుసటి సెకండ్ లోనే అతనికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ గ్రూప్ పవర్ అలాంటిది. వాళ్ళని ఎదిరించడం అంత ఈజీ కాదు, అది అసాధ్యం. నిన్ను కూడా వచ్చి సైలెంట్ చేసేస్తారు. నేనేమో చాలా ఎగిరెగిరి పడుతున్నాను. అనవసరంగా లోపలికి రావాలని అనుకున్నావు. నేను సరిగ్గా ఇదే చోట చంపి పాతి పెట్టేస్తాం, అది కూడా ఆ డెంజన్ లోపలే. ఇదంతా చూస్తుంటే హీరో మాత్రం కేవలం వేడుక చూసినట్టున్నాడు. ఈ విషయమే అతని చావుకు అసలైన ఆరంభం. ఆ TKPM కంపెనీ చైర్మన్ ఇదంతా మొదలు పెట్టాడు. ఇక్కడ ఉన్న డంజన్స్ అన్నిటిని తన కంట్రోల్లోకి తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎవరిని లోపలికి పంపడం లేదు. కేవలం తన మనుషుల్ని మాత్రమే లోపలికి పంపిస్తున్నాడు. అవును, కేవలం తన వాళ్ళనే. చైర్మన్ పేరు ఓ యాజున్. అతను డంజన్స్ దగ్గర అందరినీ ఖాళీ చేయించి ఎవరిని రానివ్వలేదు. ప్రస్తుతానికి ఈ కంపెనీ అంతా కంట్రోల్ చేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆ చైర్మన్ దగ్గరికి మన హీరో పని కోసం వచ్చాడు. హీరో టాలెంట్ చూసి అతను హీరోకి పని ఇచ్చాడు. TKPM అనే కంపెనీ కోసం హీరో స్కౌట్ పని మీద వెళ్ళాడు. ఇదంతా చేయడానికి అసలైన కారణం ఏంటంటే ఆ చైర్మన్ చెప్పినట్టు చైర్మన్ కోసం ఆ నీచమైన పని కూడా చేశాడు. కేవలం డబ్బు ఇస్తానన్నందుకే ఇదంతా చేశాడు. ఆ చైర్మన్ కోసం హీరో స్మగ్లింగ్ కూడా చేశాడు. ఇల్లీగల్ వస్తువులను అమ్మాడు. అదే విధంగా ఆ డెంజన్స్ లోపల ఉన్నటువంటి వస్తువులన్నిటినీ హీరో వెళ్లి రైడ్ చేసి తీసుకొచ్చాడు. అందుకే ఈ కథని టామ్ రైడింగ్ అని అంటారు. అందులో కింగ్ ఎవరంటే మన హీరోనే. నా ఈ పని అంతా కూడా టామ్ రైడింగ్ పేరుతో ప్రభుత్వ నియమాలను పట్టించుకోకుండా నా చైర్మన్ కోసం దోచుకున్నాను. దానివల్ల ఆయన ఉన్నత స్థాయికి వెళ్లారు. అవును, చాలా పైకి. మరోవైపు చూస్తే హీరో కంపెనీలోకి వెళ్తున్నప్పుడు అక్కడ కొందరు హీరో గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారు. వీడు ఏ లెవెల్కైనా దిగజారి పనిచేస్తాడు, వీడు ఒక చెత్త కుక్క లాంటి వాడు, వీడు ఎందుకు బతికున్నాడో ఏంటో. ఇక్కడ చూడు, చైర్మన్ లేకపోతే నీకు విలువే లేదు, నీకు విలువే లేదు. ఆ మనిషితో అంతగా అతుక్కుపోకు, నిన్నే మింగేస్తాడు, జాగ్రత్త. ఏంట్రా అంటున్నారు? అది ఎలా జరగనిస్తాను? నేను ఎవరికి కుక్కలా ఉండాలని అనుకోవడం లేదు. దాన్ని నేను మార్చి రాస్తాను. దానికోసం నా దారిలో ఎవరు వచ్చినా వదిలిపెట్టను. కానీ చివరికి హీరో ఆ పని మీద వెళ్ళినప్పుడు తనతో వచ్చిన వాళ్ళందరూ చనిపోతారు. ముఖ్యంగా ఒకటి చెప్తాడు, కెప్టెన్ ఇదంతా ఒక ట్రాప్, మన ట్రాప్ లో చిక్కుకున్నాం, మనల్ని మోసం చేశారు అని. హీరో ఇప్పుడు జైల్లో ఉండి ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో డెంజన్స్ అన్ని రావడం మొదలయ్యాయో అప్పటి నుండి మనుషుల కోసం ఉన్న చట్టాలు, రూల్స్ అన్ని కూడా పూర్తిగా మారిపోయాయి. అన్ని కూడా వాటి శక్తిని కోల్పోయాయి. ఏది పని చేయలేదు. చట్టంపై భయం పోయింది. ఇందులో మంచి విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒంటరిగా బలపడే అవకాశం దొరికింది. కానీ ప్రస్తుతానికి నాకున్న శక్తి సరిపోదు. సాధ్యమైనంత త్వరగా ఎలాగైనా ఈ చోటు వదిలి వెళ్ళిపోయి నాకు కావాల్సిన పనులు నేను చేసుకోవాలి. కానీ ఎలా అని ఆలోచిస్తుంటే అక్కడ సిస్టమ్ కనిపిస్తుంది చూడండి. ఆ టైంలో కొంచెం సేపు అంతా గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే సోలో లెవెలింగ్ సీజన్ 3 కోసం నేను చాలా వెయిట్ చేస్తాను. అది కూడా ఒక చిన్న కారణం అని చెప్పొచ్చు. సో ఆ స్క్రీన్ మీద ఆ సిస్టమ్ లో హీరో పేరు టామ్ రైడర్ సియో జూన్ హియో అని వస్తుంది. ఏంటిది? ఈ అక్షరాలన్నీ ఏవేవో పిచ్చి పిచ్చిగా గాల్లో ఎగురుతున్నాయి. అరే తలనొప్పి వల్ల మళ్ళీ నాకు ఇల్యూషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అని తల కొట్టుకుని చూస్తాడు. అయినా సరే ఆ స్క్రీన్ మీద మరికొన్ని లెటర్స్ వస్తాయి. అందులో చూస్తే ఇప్పటి వరకు పిక్ పాకెట్ కొట్టే మన హీరోని ఎప్పుడూ వాడని ఒక షవల్ ని యూజ్ చేయమని కోరుతూ చిన్న రిక్వెస్ట్ వస్తుంది. అది చూసిన హీరో ఇలాంటి పని నన్ను చేయమనేది ఇది నిజమా లేక నా భ్రమ అని అర్థం కాక గట్టిగా అరుస్తాడు. ఒరే 4 కళ్ళ కాకి ఎక్కడున్నావు? బయటికి రా, అసలేం జరుగుతోంది ఇక్కడ? నువ్వు నన్ను సీక్రెట్ గా వాచ్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు. ఆ తర్వాత చూస్తే క్రౌన్ రెడీ సిస్టమ్ తాలూకా వస్తుంది. టామ్ రైడర్ బేసిక్ స్కిల్స్ అని ఉంది. అందులో ఒక ముఖ్యమైన స్కిల్ ఉంటుంది. అదేంటంటే స్పై పని చేయడం. దాని ర్యాంక్ F ర్యాంక్ అని ఉంటుంది. ఏంటిది? స్టేటస్ విండోనా? కోపంగా కాకి బయటికి రా అని అరుస్తూ స్క్రీన్ ని తాకగానే అది మాయమవుతుంది. ఎందుకు నా జీవితాన్ని ఆటలా మార్చావు అనుకోగానే అతనికి మరో నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు 4 టాలెంట్స్ ని మేల్కొల్పి నీలోనే ఉంచుకోవాలి అని. ఏంటా 4 టాలెంట్స్? ఖచ్చితంగా ఆ 4 టామ్ రైడర్ కావాల్సిన టాలెంట్స్. వీటిని నువ్వు ఖచ్చితంగా కలిగి ఉంటేనే
నువ్వు సర్వే అవ్వగలవు అని వస్తుంది. ఏంటిది గెస్ట్ లాగా చేయాలా అని అనుకుంటాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏ తమ్ముడు ఎందుకు అలా అరుస్తున్నావు, కింద కూర్చో అంటారు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఇవేవి వీళ్ళకి కనిపించడం లేదని, తన లైఫ్ మార్చుకోవడానికి ఇదే అవకాశం అనుకుంటాడు. అందుకే తన స్కిల్స్ వాడటం మొదలుపెట్టి కింద ఉన్న బొద్దింకను జూమ్ చేసి చూస్తాడు. ఇదంతా జరగడానికి ఇంకో కారణం ఏంటంటే ఆ ఆస్ట్రాలజీ రాలిక్ దగ్గర నేను తీసుకున్న ఆ వస్తువులే అనిపిస్తోంది. సో నాకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే ఈ స్టేటస్ విండోలో అసలు ఏం జరుగుతోంది, ఇది నిజంగానే నా లైఫ్ మార్చేస్తుందా, నాకేమీ అర్థం కావడం లేదు. కానీ ఈ సిస్టమ్ మాత్రం నన్ను వదిలేలా లేదు. ప్రతి అడుగులోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని చూపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ స్కిల్స్ అన్ని ఎలా వాడాలో నేను నేర్చుకోవాలి. అప్పుడే నేను ఈ పరిస్థితి నుండి బయటపడగలను. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. 1/4 అని చూపిస్తోంది. ఆల్రెడీ నేను ఏదో ఒకటి చేసేసాను, మిగతా 3 ఏంటో అసలు అర్థం కావట్లేదే. అంటే ఈ క్యాపిటల్ లోనే నేను ఏదో ఒక పనిని మొదలు పెట్టాలని అక్కడ రాసింది. అలా చూస్తుండగానే ఎవరో ఒకరు అక్కడికి వస్తారు. ఏ జీ నమస్కారం రా మా పిల్ల. చూస్తుంటే ఆయన్ని జైలు నుండి రిలీజ్ చేయడానికి వచ్చిన వ్యక్తిలో ఉన్నాడు. తెలిసిన వాడే అనుకుంటా, ఎందుకంటే చాలా అదృష్టవంతుడిలా ఉన్నాడు. హై స్కూల్లో చేరిన ఒక స్టూడెంట్. మళ్ళీ ఇలా జైలుకి రావడానికి నీకు అంత సరదాగా ఉందా? ఇక్కడ చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ తప్పుడు పనుల జోలికి వెళ్ళకు, అలాంటివి చేయకురా, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఏమైంది సడన్ గా థ్యాంక్స్ చెప్తున్నావు? ఇలా మాట్లాడే మనిషివి కాదే నువ్వు, ఇప్పుడే నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావు. హీరో డిటెక్టివ్ కిమ్ జియాన్ హూని చూశాడు. ఒక వ్యక్తి తప్ప నా గురించి ఇంత శ్రద్ధగా ఎవరో ఆలోచించలేదు, ఇతను వయసు పైబడినట్లు కనిపించడం లేదు అనుకున్నాడు. తర్వాత హీరో కిమ్ తో కలిసి నడుస్తున్నప్పుడు, ఇదిగోండి మిస్టర్ కిమ్, రీసెంట్ గా ఈ ఏరియాలో ఏవైనా వింత సంఘటనలు జరిగాయా అంటే నేను ఎలా అడుగుతున్నానంటే ఎవరికైనా మాన్స్టర్ వల్ల పొసెస్ చేయబడిన పవర్స్ రావడం గానీ, లేదంటే ఎవరికైనా ఉన్న సైకిక్ పవర్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగాయా అని అడుగుతున్నా. ఏంట్రా బాబు అలా కూడా జరుగుతుందా? కానీ ఒక్క నిమిషం ఉండు. సైకిక్ పవర్ అనగానే మా ఆవిడ గుర్తొస్తోంది. తను ఏం చేస్తుందో తెలుసా? నేను దాచిపెట్టే డబ్బులన్నింటినీ తను ఇలాగే కనిపెట్టేసింది. తనకి ఏదో సైకిక్ పవర్ ఉందని నేను అనుకుంటున్నాను. దాన్ని ఉపయోగించే నేను దాచినవన్నీ కనిపెట్టేస్తాను. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఖచ్చితంగా ఇతనికి పెద్దగా ఏమీ తెలియదని. ఆ తర్వాత ఆయన సరేరా ఇంటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో, చాలా టైర్డ్ గా ఉన్నట్టు అని చెప్తాడు. అప్పుడు హీరో ఆలోచిస్తూ వచ్చాడు. ఆయనకు బాయ్ చెప్పేసి ఆ డామ్స్ అన్ని ఎప్పుడు ఈ ప్రపంచంలో కనిపిస్తాయో అప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పవర్స్ తో పుడతారు. అంటే ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్. కానీ నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా కష్టం. ఇది ఎలా సాధ్యమవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా కష్టమైన పని ఇది. యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ కూడా అన్ని జరిగితే కేవలం డబ్బు కోసం మనం ఒకరినొకరు కొట్టుకు చచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ చూస్తే వీళ్ళతో గొడవ పడడానికి ఒకడు వచ్చాడు. రే రారా జోగిన్, నీకోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను అని అంటున్నాడు. మా డబ్బులు తెచ్చావా అని అడిగాడు. వాడు వీళ్ళల్లా నవ్వితే హీరో కూడా నవ్వాడు. డబ్బుల కోసం బలి పశువులు వాటంతట అవే వచ్చాయి. పని కానిద్దాం అని హీరో అనుకున్నాడు. మన హీరో పేరు పార్క్ యాంగ్ టియా. ఇతను ఒక మాజీ గ్యాంగ్స్టర్, అలాగే ఆర్ట్ బ్రోకర్ కూడా. వాళ్ళ అక్క ఒక చిన్న గ్యాలరీ షాప్ నడుపుతోంది. దానికోసం ఇతను అన్ని రకాల పనులు రహస్యంగా చేస్తూ అతను రహస్యంగా చాలా సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా హై స్కూల్లో డబ్బు అవసరమైతే వాళ్ళ దగ్గర పార్ట్ టైం జాబ్ చేసేవాడు. కానీ వాళ్ళు ఇతన్ని బలహీనుడు అనుకుని చాలా హింసించారు. ఇతను ఎప్పుడు తమకు ఒక లాయల్ డాగ్ లా ఉండాలని వాళ్ళు అనుకునేవాళ్ళు. సో నెక్స్ట్ సీన్ లో ఒకడు వచ్చి ఏంట్రా ఆలోచిస్తున్నావు, ఒక్క మాట కూడా మాట్లాడవా, నీకంత బలుపా, కుక్కల కిందకి వంగు అని చెప్పి చేయి పట్టుకొని గట్టిగా తిప్పుతాడు. వాడు అలా అంటుంటే వాడు కొట్టడానికి వస్తుంటే హీరో వాడిని చిత కొట్టేశాడు. అది చూసి అందరూ షాక్ అయ్యి వీడు మన జోగినేనా అని ఆశ్చర్యపోతారు. ఈ విషయం మీ బాస్కి చెప్పండి అని హీరో అంటాడు. ఇప్పుడు నేను వీళ్ళ కోసం ఏమీ చేయలేను, నేను పని మానేస్తున్నానని చెప్పేయండి. అందుకే నాకు రావాల్సిన జీతం మొత్తాన్ని ఇప్పుడే ఒకేసారి వసూలు చేసుకుంటాను అంటాడు. వీడియోలో కామెడీ చేస్తున్నాడు అని నవ్వుతూ వాళ్ళందరూ కలిసి హీరో మీద అటాక్ చేయడానికి వస్తారు. అందరూ గుంపుగా వస్తారు. హీరో అందరినీ చితకబాదడంతో వాళ్ళు కింద పడి లేవలేకపోతారు. తర్వాత తన చేతులు వణగడం చూసి ఇది అంత సులువు కాదని త్వరగా ముగించాలని హీరో అనుకుంటాడు. ఇది తనకి అంత ఈజీ ఏమీ కాదు. నెక్స్ట్ ఆ బాస్ కి పిచ్చ కోపం వచ్చి హీరోని కత్తుతో అటాక్ చేయడానికి వస్తాడు. పక్కన వాడు ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, అది బ్లేడ్ కదా, వాడు చచ్చిపోతాడు అంటాడు. వాడు చస్తే నాకేంట్రా, ఎవడు పట్టించుకుంటాడని వాడు అరుస్తాడు. హీరో ఆ బ్లేడ్ ని చూడగానే అర్థం చేసుకుంటాడు అది ఖచ్చితంగా ఒక మంచి నిధి అని. కానీ ఇది వీడి దగ్గర ఎందుకుందనేది ఒక క్వశ్చన్ మార్క్. అవును కదా, ఎప్పుడైతే ఈ టవర్స్ అన్ని కనిపిస్తాయో అప్పుడే ఇక్కడ ఉన్న హ్యూమన్స్ కి ఆ టవర్స్ లేదా డెన్షన్స్ లో ఉన్న ముఖ్యమైన వస్తువులన్నీ వాళ్ళ డైలీ లైఫ్ లో యూస్ అవుతాయి. కోపంతో వాడు అటాక్ చేయడానికి దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడే నా అసలు ఆట మొదలవుతుంది, మళ్ళీ నా పని స్టార్ట్ చేస్తున్నాను అని హీరో వాడిని చూసి వెటకారంగా నవ్వుతాడు. ఇంకా ఈ ఎపిసోడ్ ని ఇక్కడతోనే ముగిస్తున్నాను. ఖచ్చితంగా ఈ యానిమే మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ముందుగా మీలో ఎంతమందికి ఈ ఎపిసోడ్ నచ్చింది, నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టాలా వద్దా అనేది మీరే కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే మీ ఇష్ట ప్రకారమే నేను వీడియోస్ పెడతాను. సో ఖచ్చితంగా మీరు కామెంట్స్ లో చెప్పండి. అలాగే ముఖ్యంగా ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. సో దాన్ని బట్టి ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది. నేను వరుసగా వీడియోస్ పెట్టడానికి నాకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది. సో మొదట్లో చెప్పినట్టుగా ఈ యానిమే గురించి చివరిలో నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, నిజంగా చాలా మంది ఈ యానిమే గురించి ఇలా అనుకుని ఉంటారు, ఇది కూడా సోలో లెవెలింగ్ కాపీ లాగే ఉంది కదా అని. క్యారెక్టర్ పరంగా గానీ, ఆ వరల్డ్ సిస్టమ్ పరంగా గానీ అన్ని కూడా చాలా సిమిలర్ గానే ఉంటాయి. కానీ కథ కాన్సెప్ట్ విషయానికి వస్తే సోలో లెవెలింగ్ వేరు, ఈ టామ్ రైడర్ కింగ్ అనే యానిమే వేరు. అది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుని చూడండి. దీని స్టోరీ ప్లాట్ చాలా వేరేలా ఉంటుంది. సోలో లెవెలింగ్ కథ వేరు కాబట్టి పోల్చకండి. ఇది మీకు నచ్చిందని నమ్ముతున్నాను. నచ్చితే కామెంట్స్ లో చెప్పండి. నేను నా బెస్ట్ ఇచ్చాను.